అందరినీ నేను ఇప్పుడు ఆహ్వానిస్తున్నాను. ఇంకొంచెం సేపట్లో ఈ పోటీ మొదలు కాబోతోంది. ఈ పోటీలో పాల్గొనే మొదటి పోటీదారు తరువాత ఈయనే ఒక మహావీరుడు. అతనే మోడ్రెడ్ పెయిన్. తరువాత పోటీదారుడు మీకు బాగా తెలిసిన వాడు. అతని ఆర్థోపెన్. ఓరి భగవంతుడా, ఏవి ఈ హతవిధి! ఇంత గొప్ప రేసరైన నన్ను ఎవ్వరూ ఎంకరేజ్ చేయడం లేదే. అందరూ నీకన్నా ఎక్కువ సార్లు రేసులో వచ్చిన వాళ్ళేలే. వాళ్ళకి నీకన్నా ఎక్కువ పాయింట్స్ వచ్చాయి. వాళ్ళు చాలా ఫేమస్. అంతేకాదు చాలా రేసులు కూడా వాళ్ళు విన్ అయ్యారు. ఎందుకురా నువ్వు వసపిట్టలా మాట్లాడతావు? నేను ఒక డ్రాగన్ బూస్టర్ అన్న సంగతి మర్చిపోయావా? అయి ఉండొచ్చు, కానీ ప్రజలకి సంబంధించినంత వరకు నువ్వు వట్టి ఆర్డర్వి మాత్రమే. అది నాకు తెలుసు. నువ్వు కాస్త మూసుకుంటావా? మొదటిసారిగా నేను ముందు వస్తున్నాను. నువ్వు చూసావా? అమ్మయ్యా, ఎలాగైతే తప్పించుకున్నావు. మంచి పని చేసావు బావు. నా బుజ్జికి ఏమైంది? బుజ్జి ఎలా ఉన్నావు? నువ్వు అసలైన హీరోవి. ఇలా కూడా థ్యాంక్స్ చెప్తారా? చాలా బాగుంది. హాయ్, నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వరా ప్లీజ్? ఒక్క నిమిషంలో ఎలా హీరో అయిపోయావో చూసావా? తనెవరో కాదు, నా అన్నయ్య. అన్నయ్య వినపడుతోందా? అన్నయ్య, నేను నీ తమ్ముడిని. ఒకసారి చూడు. ఏంటన్నయ్య ఇది? నిజంగానే సూపర్ సూపర్ ఆర్థర్, సూపర్. థ్యాంక్స్. అవును, ఎవరు నువ్వు? నేనా? మీ కళల్ని నిజం చేసే ఒకే ఒక వ్యక్తిని నేనే. ఒకే రోజులో మిమ్మల్ని ఫేమస్ చేసే ఒకే ఒక వ్యక్తిని కూడా నేనే ఆర్థర్. ఒక్కసారి ఆలోచించు. ఈ ఊర్లో ఒక కొత్త హీరో ఏ వీధిలో చూసినా, ఏ షాపింగ్ కాంప్లెక్స్ లో చూసినా, ఎక్కడ చూసినా నీ ఫోటోలే ఉంటాయి. అతి త్వరలోనే ఫేమస్ అయిపోతా. ఏంటి ఫేమస్ అయిపోతానా? నమ్మలేకపోతున్నాను. అది సరే, ఈ అబ్బాయి ఎవరు ఆర్థర్? ఓ వీడెవరో కాదు, నా తమ్ముడే. ఏంటి తమ్ముని మాత్రమేనా? వాకే. ఇలా చూడు, నేను చెప్పేది విను. నేను చెప్పేది విన్నంత వరకు నువ్వు ఈ డ్రాగన్ సిటీకి పెద్ద హీరోగా ఉంటావు ఆర్థర్. నా మాట నమ్ము. నీలాంటి వారిని ఎవరు చూసి ఉండరు. అది మాత్రమే కాదు, నిన్న ఒక పెద్ద కమర్షియల్ యాడ్ కోసం నేను ఇప్పుడు ఫిక్స్ చేయబోతున్నాను. ఆ తర్వాత నీ జాతకం ఎలా మారిపోతుందో నువ్వే చూడు. థ్యాంక్స్. వీడెవడో తెలుసా? డ్రాగన్ గ్రూకి వీడొక పెద్ద డైరెక్టర్.
నాకెందుకు నమ్మబుద్ధి కావట్లేదు. ఆ డ్రాగన్ ని సొంతం చేసుకోవడానికి ఇలా చెప్తున్నాడు అనిపిస్తోంది. ఇది మనకు ఉపయోగంగా ఉండదు. పద వెళ్దాం. నువ్వది గమనించావా? తన డ్రాగన్ ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో. అలాగా, ఇలా చూడు, మనం కాసేపు అతనితో ఆటలాడదామా? ఇది చాలా సంతోషంగా ఉంటుంది. నేను చెప్తాను కదా. నేను కూడా అంట. అదంటే ఏదో తెలియక జరిగిపోయింది. ఇది 100 సార్లు చూసుంటాం. ఆర్థర్, ఇది మంచి విషయమని ఒప్పుకుంటాను. ఎంతసేపు ఇలా చూస్తూ కూర్చుంటావు? నాకు తెలుసు, కానీ ఏంటంటే అది ఎక్స్క్యూజ్ మీ, నాకు ఒక ముఖ్యమైన ఫోన్ వచ్చింది. హలో హలో, నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. అదెవరో కాదు, నా కొత్త ఏజెంట్ ఫ్రెండ్స్. అవును, నేను ఒక కొత్త అడ్వర్టైజ్మెంట్ లో గొప్ప స్టార్ గా రాబోతున్నాను. మనకు ఫ్రీగా ట్రికోనియం బాక్స్ దొరుకుతుందా? అది ఏ ఆడో సరిగ్గా తెలీదు, చూసిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మనందరం ఒక కమర్షియల్ యాడ్కు వెళ్ళబోతున్నాం. అది ఏంటంటే నేను అలా యాక్చువల్ గా రూల్ ఏంటంటే అక్కడికి మిమ్మల్ని ఎవరిని తీసుకెళ్ళకూడదు. నన్ను తప్పుగా అనుకోకండి. తను ఒంటరిగా ఉంటారని మీరు భయపడద్దు. ఏం చేయాలో తనకి తెలుసు. నాన్నగారు, నాకు విషయం తెలిసింది. ఎవరు ఆర్థర్ ని ట్రాప్ చేయబోతున్నారు. ఓ అలాగా, డ్రాగన్ క్రూస్ డైరెక్టర్ అక్కడ ఉన్నాడా? ఈ విషయం మీకెలా తెలుసు? ఇక్కడి నుంచి మానిటర్ లో నేను ఏం చూస్తున్నాను అనుకున్నావు? నేను వేసిన పథకం నాకు తెలియదా? కానీ నువ్వు అనవసరంగా ఆవేశపడకు. నా కొత్త పథకానికి ఒక వ్యక్తి కావాలి. అతన్ని ఎవ్వరూ సందేహించకూడదు. కానీ ఆ వ్యక్తిని మనం ఎలా నమ్మగలం నాన్న? చెప్పండి. ఇలా చూడు, నేను నీకంటే అనుభవజ్ఞుణ్ణి, నాకన్నీ తెలుసు. ఈ డ్రాగన్ సిటీలో ఉన్న వాళ్ళందరూ డ్రాగన్ క్రూస్ ని వేరు చేశారు. అది నీకు తెలుసా? ఈసారి వాళ్ళ ద్వారా నేను సాధించకుండా వదిలిపెట్టాను. ఆర్థోపెన్ డ్రాగన్ నా కైవసం కాబోతోంది. ఇదే నా లేటెస్ట్ మైండ్ కంట్రోల్ గేర్. నా ఈ కొత్త పరిశోధన నాకు విజయాన్ని చేకూరుస్తుందని నమ్మకం నాకు ఉంది. ఇది ఎలా పనిచేస్తుందో నువ్వే చూడు. ఇంతకు ముందు ఆల్రెడీ ఇది ఫెయిల్ అయింది నాన్న. ఏ ఆధారంతో చెప్తున్నారు దీన్ని కంట్రోల్ చేయగలరని? ఈసారి నేను కనిపెట్టింది పోయినసారి దానికంటే 10 రెట్లు అధికం. ఇంకో విషయం, ఈసారి ఈ యాక్షన్ లో నువ్వు కూడా కలవబోతున్నావు. చెప్పింది అర్థమైందా? యాక్షన్. ఓ సారీ, నాకు చాలా కన్ఫ్యూజ్ గా ఉంది. కట్. అబ్బా, ఏంటిది? మీరు ఇంకో యాడ్ ఏదో చేస్తారని నేను అనుకున్నాను. అది ఇప్పుడు కాదు, తర్వాత చేద్దాం. మీరు ఇది తినాలని చెప్తున్నారు. ఇది డ్రాగన్ తినేది, మనుషులు తినేది కాదు. కానీ నేను తీస్తున్న యాడే దీనికోసమే. తప్పకుండా దీన్ని మనుషులు కూడా తినాలి. ఏది, నువ్వు ఒకసారి తిని చూపించు. లేదు లేదు, ఇది కరెక్ట్ అని అనిపించడం లేదు. సారీ, నేను తిన్నా. సరే అయితే కేవలం తిన్నట్టు నటించు. Take 2, boys, let's go, come on. డ్రాగన్ చాక్లెట్, ఇది డ్రాగన్ల కోసమే. చాలా బాగుంటుంది. ఇది నాకు చాలా ఇష్టం. ఈసారి కూడా ఒరిజినల్ ఫీల్ రాలేదు ఆర్థర్. కావాలంటే మీరు టేస్ట్ చేసి చూడొచ్చు కదా. ఇది చాలా చెత్తగా ఉంది. ఇలా చూడు, అది రుచిగా ఉందని నువ్వు అనుకోవాలి. కేవలం అనుకోవాలి అంతే. ఇప్పుడు టేక్ 3 చేద్దాం. నాకు ఇది బాగా నచ్చింది. కాట్ 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 కాట్. అర్జెంట్గా వస్తుంది. మీరెందుకలా పల్లికిలించిన అవుతున్నారు? నేను చెప్పానుగా మీతోటి. డ్రాగన్ చాక్లెట్ అంటే ఇంత ఇష్టమని నాతో చెప్పనే లేదు. అవును, ఇంతకీ పిల్లల్ని ఎవరు రమ్మని చెప్పారు? మీరు ఇక్కడికి రాకూడదని ఆర్డర్స్ ఇచ్చాను కదా, అయినా ఎందుకు వచ్చారు?
ఆర్డర్సా? ఆర్డర్స్ ఇవ్వడం నువ్వు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? తను మన ఊళ్ళో ఇప్పుడు గొప్పవాడు కదా. ఓహో అలాగా. ఏ దానికి నాకు ఆ అర్హత లేదా? మీరు అసూయ పడుతుంటే నన్నేం చేయమంటారు? అసూయ? మరి నువ్వేమంటావు లాన్స్? మనం అసూయ పడుతున్నామంట. ఎందుకంటే తను ఆ చాక్లెట్లను తినగానే తన మైండ్ లో ఏదో అయింది. నువ్వు అక్కడే ఉండు. రా లాన్స్, మనం వెళ్ళిపోదాం. ఇక్కడే ఉన్నామంటే మనల్ని ఇంకా చీప్ గా చూస్తారు. కొత్తగా ఉంది. ఓ దీని గురించి అడుగుతున్నావా? ఇదే లేటెస్ట్ డ్రాగన్ కళ్ళజోడు, నీకు తెలీదా? అలాగా? అవును అలాగే. ఈ కళ్ళజోడిని నేను కమర్షియల్ చేయబోతున్నాను. ఇక అందరు డ్రాగన్ రేసర్స్ ఇలాగే వేసుకుని వస్తారు. నువ్వు చెప్పేది నిజమా? యాక్చువల్ గా దీన్ని నేను ఎందుకు వేసుకున్నానంటే నాకు కొంచెం ప్రైవసీ అవసరం కదా. ఫ్యాన్స్ అందరూ వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి. అలాగా? సరే, నీకు ఫ్రెండ్స్ ఉండాలిగా, వాళ్ళేమన్నారు? అందులో ఎటువంటి న్యాయం లేదు. నేను కాస్త ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అంతే. నీకు తెలియడం లేదా? తెలుస్తోంది, చూస్తుంటేనే తెలుస్తోంది ఎలా ఎంజాయ్ చేస్తున్నావో. మిత్రమా, నేనే మాట్లాడుతున్నాను. హే పాహం, ఏంటి విషయాలు ఈరోజు? సారీ, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. ఒక్క నిమిషం, నేను చెప్పేది విను, ఆగు. వీడు అన్యాయం చేస్తున్నాడు. సరే, నేను బయలుదేరుతున్నాను. ఆర్థర్, నేను చెప్పేది విను. ఇప్పుడు మనకు ఒక పెద్ద కమర్షియల్ యాడ్ ఒకటి వచ్చింది. నువ్వు అందులో నటిస్తే నీకు మంచి పేరు వస్తుంది. ఏమంటావు చెప్పు? ఓ నిజంగానా? నిజమే ఫ్రెండ్. ఇంకో 1 hour లో నేను చెప్పిన చోటుకి నువ్వు వచ్చేయాలి. ఏమంటావు? మన టీం మొత్తం నీ కోసం వెయిట్ చేస్తోంది. ఖచ్చితంగా వస్తాను. గుడ్ న్యూస్, ఆర్థర్ ఒప్పుకున్నాడు. ఈసారి మన చేతుల్లో నుంచి అతను తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. హాయ్, నేనే మీ అభిమాన ఆర్థోపాన్ని. అందరూ ఇంకా అమేజింగ్ రేసింగ్ అండ్ రెస్కింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ నేను దీన్ని ఉపయోగించుంటే అంత కష్టపడవలసిన అవసరం ఉండుండేది కాదు. ఈ కొత్తగా వచ్చిన లెవెల్ 8 రెడ్ గియర్ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వీళ్ళిప్పుడు ఎలా చేయబోతున్నారో నేను చూస్తాను. చాలా చండాలంగా ఉంది. నిజంగానే ఇది చండాలంగా ఉంది. నువ్వు డ్రాగన్ ని కరెక్ట్ గా ఇక్కడ ఆపాలి, అక్కడ ఆపకూడదు. అర్థమైందా? ఇంకోసారి సరిగ్గా ఇక్కడే ఆపాలి. ఏమంటా? దానికి దీనికి పెద్ద తేడా ఉంది. ఇలా చూడు, నువ్వు చేసిందని నేను నీకు చూపిస్తాను. ఈ షాట్ ని గమనించావంటే డ్రాగన్ యొక్క వెనక భాగం మాత్రమే తెలుస్తుంది. ఓహో అలాగా? అబ్బా, ఇప్పటికైనా అర్థమైందా? రెడీ, టేక్ 57. ఈసారైనా నువ్వు సరిగ్గా చేస్తావా? యాక్షన్. ఏం ఇది బాగా రాలేదా? సూపర్, అద్దరు కొట్టాం మిత్రమా. నిజమైన టేక్ ఇదే. రా, మనం వెళ్దాం. రా. అంతా అయిపోయింది. ఇప్పుడు ఎవరు హీరోని నాకు బాగా తెలుస్తుంది. నేనేమి హీరోని కాను.
నీ తమ్ముడిగా ఉంటే చాలనుకుంటున్నాను. నువ్వు ఎప్పుడూ నా బుజ్జి తమ్ముడివే. అది ఎంత రిస్క్ చేసి కాపాడావు కదా. నువ్వు ఎప్పుడూ నా బెస్ట్ తమ్ముడివే. కానీ ఈసారికి మాత్రం ఈ యాడ్ నువ్వు చాలా బాగా చేసావు. ఇలా చూడు, ఒక్క విషయాన్ని గుర్తుంచుకో, నీ సొంత నిర్ణయాన్ని తీసుకోకు, ఫ్రెండ్స్ ని కూడా అడుగు, సరేనా? ఇలా చూడన్నయ్యా, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం, ఆ విషయం నీకు తెలుసు కదా. ఓహో, సరైన సమయానికే మీరు ఇక్కడికి వచ్చారనుకుంటాను ఫ్రెండ్స్. సహాయం కావాలా? అవును, నా స్నేహితుల సహాయం కావాలి. నాకు ఇప్పుడు కూడా స్నేహితులు ఉన్నారు కదా. అయితే సరే, నేను గెలవడానికి ఇది చాలు. అలా చూడు, మర్యాదగా నా డ్రాగన్ నాకు ఇచ్చేయి. ఇవ్వకపోతే ఏం చేస్తాం? ఇలా చూడు, నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్దామని వచ్చాను. ఇవ్వకపోతే ఏం చేస్తావు అని అడిగాను. ఆర్థర్, రా బయటికి రా, ఆడుకుందా. మా గురించి నువ్వేమనుకున్నావు? ధైర్యవంతులే, దాడి చేయండి. గట్టిగా తగిలిందా? అయ్యో మేడం, సారీ, తెలియ కొట్టాను. డ్రాగన్ బూస్టర్ వచ్చాడు. ఇక్కడ ఎవరికైనా నా సహాయం కావాలా? ఏంటి సార్, ఇది ఎలా ఉంది? ఈ యాక్షన్ బాగుందనుకుంటాను. ఈసారి కూడా నేను ఓడిపోయాను. అవును, దాన్ని నేను చూశాను నాన్నగారు. ఈసారి కూడా మీరు చిన్నపిల్లల చేతిలో ఓడిపోయారు. కానీ మీరు ఎందుకు కొరగాని వాళ్ళని అక్కడికి పంపారు?